తీసు ఆ, అందరికీ వందనాలండి. దేవుడు ఇచ్చిన మంచి సమయం బట్టి దేవునికి స్తోత్రం కలుగుగాక. లూకా రాసిన సువార్త 21వ అధ్యాయము 34వ వచనం నుండి చదువుకుందాం. లూకా రాసిన సువార్త 21వ అధ్యాయం 34వ వచనం నుండి. దయచేసి ఎవరో ఒకరు చదువుతారండి. చూడండి, లూకా రాసిన సువార్త 21వ అధ్యాయము 34వ వచనంలో, మీ హృదయములు ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారముల వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ నమ్మకంగా మా ప్రియ పరలోకపు తండ్రి యేసయ్య ప్రభుని సన్నిధిలో చేరి ఈ విధంగా స్వామి ప్రభు ప్రార్థించుటకు తండ్రి, నీ నామాన్ని కొనేటకు, అవును ప్రభా, నీ మాటలు తండ్రి, పరిశుద్ధమైన నీ మాటలు వినుటకు తండ్రి, నీ నామంలో విజ్ఞాపన ప్రార్థన చేయటకు స్వామి మమ్మల్ని సమకూర్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ప్రియ తండ్రి, ఈ సమయం ప్రభా కొద్దిసేపు దేవా నీ మాటలు ధ్యానిస్తుండగా మీరు మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. యేసయ్య తండ్రి, నీ వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపించమని, వితబడిన మాటలు మా ప్రతి జీవితంలో నూరంతలుగా ఫలింపజేయమని, మీరే మహిమ పొందమని మా ప్రియ ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొని పొందిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. ఈ సమయం చదవబడిన ఈ లేఖన భాగంలో మేము ముఖ్యంగా ఒక విషయం గురించి ఇక్కడ యేసయ్య ఆ రోజు ఆయన మాట్లాడినట్లుగా మనం గమనిస్తున్నామండి. ఏ విషయం గురించి ఆయన మాట్లాడుతున్నాడంటే, ఇక్కడ ఆయన అంటున్నాడు, ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమే మీరు జాగ్రత్తగా ఉండుడి అని ఆయన సెలవిస్తున్నాడు. అలాగైతే ఆ దినము అంటున్నాడు కదా, ఏ దినము గురించి ఆయన మాట్లాడుతున్నాడు అని ఒకసారి మనం గమనించినట్లయితే, ఈ అధ్యాయము మనం మొదటి నుంచి చదువుకున్నట్టు వచ్చినప్పుడు ఒక విషయం గురించి ఆయన మాట్లాడుతున్నాడు అండి. ఆ రోజు యేసయ్య ఆ యెరూషలేము దేవాలయం నుంచి ఆయన వెళ్తున్నప్పుడు శిష్యులు ఆయనకు ఆ దేవాలయం గురించి ఆ కట్టబడిన విధానం గురించి దగ్గరకు వచ్చినప్పుడు వారు ఇంకా మాట్లాడక మునిపే యేసయ్య ఒక మాట అంటాడు కదా, మీరు ఇక్కడ చూస్తారు కదా, ఈ దేవాలయం ఇక్కడ రాతి మీద రాయి ఉండకుండా అంతా కూడా పడగొట్టబడుతుంది, ధ్వంసం చేయబడుతుంది అని యెరూషలేము పట్టణం ఒక నాశనం గురించి ఆయన ముందుగానే ప్రవచిస్తూ ఆ మాట అన్నప్పుడు శిష్యులు కొద్దిసేపు తర్వాత ఆయన ఒలీవ కొండ మీద ఉన్నప్పుడు అక్కడ ఆయన దగ్గరకు వచ్చిన శిష్యులు ఒక ప్రశ్న అడుగుతారు. వాళ్ళకి అర్థమైంది ఒక విషయం అంటే, యుగ సమాప్తికి తర్వాత ఈ నాశనానికి సూచనలు ఏవని అడుగుతారనమాట. నీ రాకడకు యుగ సమాప్తికి సూచనలు ఏవి అని ఏమిటి అని ఆయన అడిగినప్పుడు యేసయ్య సమయమున ఒక్కొక్క విషయం సూచనలు ఆయన చెప్తూ వస్తాడనమాట. ఏమి జరుగుతుంది, యుగ సమాప్తి సమయం దగ్గర పడినప్పుడు, తర్వాత ఆయన రాకడ సమయం దగ్గర పడినప్పుడు ఏం జరగబోతుంది, ఈ లోక పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అని ఆయన వాళ్ళతో మాట్లాడుతూ వచ్చిన సందర్భంలో ఈ మాట ఆయన అంటున్నాడండి. ముందుగానే యేసయ్య అన్ని విషయం ఆయన భవిష్యత్తుని ఎరిగిన దేవుడు, వర్తమాన భూత భవిష్యత్ కాలాల్లో ఆయన ఉన్నవాడు అనువాడైన దేవుడు. చూడండి, 2000 సంవత్సరాల క్రితం ఆయన లోకంలో ఉన్నప్పుడు ఆయన ఏదైతే పలికినాడో, ముందుగానే చెప్పాడు, ఆ విషయాలు ఇప్పుడు జరుగుతుండడం మనము చూస్తా ఉన్నాం. అంతా ఆయన ఆ విషయాలంతా వాళ్ళకి వివరిస్తూ చెప్పుకుంటూ వస్తూ ఇక్కడ ఆయన అంటున్నాడు, ఆ దినము ఆయన వచ్చే సమయము, లేకుంటే యుగ సమాప్తి అయ్యే రోజు, చివరి గడియ, చివరి రోజు, ఆ దినము దేవుని న్యాయ తీర్పు, ఆయన తీర్చే దినము. ఒక పాట కూడా ఉంది కదండి, అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత
రోజు, ఏడేండ్ల శ్రమల రోజు అని అక్కడ ఆ పాట కూడా మనం చాలా వరకు విని ఉంటాం. బట్ ఆయన లోకానికి న్యాయ తీర్పు తీర్చే రోజు, ఆయన రాకడ సమయము వచ్చినప్పుడు పరిస్థితులు ఏ ఏ విధంగా ఉంటుంది ఆయన ఆయన మాట్లాడుతూ ఇక్కడ అంటున్నాడు ఆయన, ఆ దినము మీ మీదికి ఉరి వచ్చినట్టు రాకుండా ఉన్నట్లు మీరు జాగ్రత్త పడుడి అని ఆయన సెలవిస్తున్నాడు. సో సమయంన ఆయన మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, ఆ, ఎవరి మీదికి ఆ దినము ఉరి వచ్చినట్టు వస్తుంది, అకస్మాత్తుగా వస్తుంది. ఎవరైతే స జాగ్రత్త కలిగి ఉండరో, సిద్ధపడి ఉండరో వారి మీదికి ఆ దినము ఆ విధంగా వస్తుంది. సో అలాగైతే ఆహ్, మనం సిద్ధపడకుండా, మనం జాగ్రత్త పడకుండా చేసే సంగతులు ఏవి ఏవి అని ఆయన ముందుగానే సెలవిస్తున్నాడు. చూడండి ఈ వచనంలో, మీ హృదయములు ఒకవేళ తిండి వలనను, మత్తు వలనను, ఐహిక విచారముల వలనను మందముగా ఉన్న ఎడల, మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయం మీరు జాగ్రత్తగా ఉండండి. అంటే ఈ విషయాలు ఏమున్నాయో, ఏ విషయాలు ఆహ్, తిండి వలన, తర్వాత మత్తు వలన, విచారములు. ఈ విష వి ఈ విచారములు ఏమున్నాయో అవి మనల్ని ఏం చేస్తాయి అంటే, మన హృదయాల్ని మందము చేస్తాయి. అంటే జాగ్రత్త లేని వారుగా చేస్తాయి. సో కాబట్టి ఆయన ముందుగానే హెచ్చరిస్తున్నాడు. ఇటువంటి విషయాలు ఒకవేళ ఉంటే అవి ఖచ్చితంగా హ్మ్, ఆ దినము అటువంటి వారి మీదకి ఉరి వచ్చినట్టు వస్తుంది. అకస్మాత్తుగా వస్తుంది. కాబట్టి మీరు జాగ్రత్త కలిగి ఉండుడి అని ఆయన ఇక్కడ 3 విషయాలు ముఖ్యంగా ఆయన మాట్లాడినట్టుగా మనం చూస్తున్నాం. అంటే చూడండి, తిండి వలన అన్నప్పుడు ఈ లోకంలో ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడ చూసినా బయట ఈ ఈ ఈ యొక్క తినడం విషయంలో ఎక్కువ మనుషులు నిమగ్నమైపోతున్నారు. ఆహ్, ఒక్కసారి మనం గమనించినట్లయితే దేవుని వాక్యంలో దానియేలు ఆ రోజు ఎందుకు రాజభోజనాన్ని ఆయన వద్దు అని తిరస్కరించినాడు. ఈ తిండి అనేది మనిషి జీవితంలో ఎక్కువగా ఉన్నప్పుడు ఏమవుతుంది? ఆలస్యం ఏర్పడుతుందండి. సో, బాగా మనము భోజనం చేసి ప్రార్థనలో ఉండాలంటే అవుతుందా సాధారణంగా? అవ్వదు. సో, మనిషిని అది మందముగా చేస్తుంది. హృదయాన్ని మందముగా చేస్తుంది. అతి భోజనం అనేది మనిషిని సో, ఆలస్యంగా చేస్తుంది. బహుశా దానియేలు జీవితంలో ఒక విషయం గమనిస్తాం. ఆయన రోజుకి ముమ్మారు దేవుని సన్నిధిలో ప్రార్థించే వ్యక్తి. దేవునితో తనకున్న ఆ సంబంధం ఎంత మాత్రం కూడా ఆయన చెడిపోవడానికి ఆయన ఒప్పుకోలేదు. ఆ భోజనం వల్ల తనలో ఆ ఆలస్యం ఏర్పడకూడదు. దేవునితో ఉన్న సహవాసంలో ఎంత మాత్రం తగ్గకూడదు. ఎప్పుడైతే దేవునితో ఉన్న సహవాసం తగ్గిపోతుందో ఖచ్చితంగా సో పరిశుద్ధత జీవితంలో లోపమైపోతుంది. సో కాబట్టి పరిశుద్ధతకు ఆటంకం కలగకుండా ఉండు నిమిత్తము ఆయన రాజభోజనాన్ని కూడా ఆయన వద్దనుకున్నాడు, కాదనుకున్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ విషయంలో ఆయన ఆయన జాగ్రత్త పడినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి దానియేలుకు దేవుడు ఎటువంటి కృపనిచ్చాడంటే, అంత్య దినములలో జరగబోయే సంగతులన్నీ కూడా అప్పుడే దానియేలు గ్రంథంలో లిఖించబడ్డాయండి. ఆయన రాకడను దానియేలు దర్శనంలో చూసినాడు. అటువంటి గొప్ప కృపను దానియేలు పొందుకున్నాడు. సో ఈరోజు మనము కూడా జాగ్రత్త పడదామండి. ఏ విషయాలైతే మనల్ని అభ్యంతరపరుస్తాయో, దేవునితో నడవకుండా చేస్తాయో, హృదయాన్ని మందం చేస్తాయో, ఆలస్యవంతులుగా చేస్తాయో వాటిని మనము సో మన జీవితంలో ఉండకుండా వాటిని తొలగించుకొని మనము జాగ్రత్త పడదామండి. ఇక్కడ ఆయన అంటున్నాడు, సో తిండి వలనను, తర్వాత మత్తు వలనను. సో ఈ మత్తు అన్నప్పుడు చాలా వరకు అనేక విషయాలు, ఈ లోకం సంబంధమైన విషయాలు మత్తులు ఉన్నాయండి. సో ఒకవేళ మన జీవితంలో కొంతమంది జీవితం మనం చూస్తున్నాం. సో కొన్ని విషయాలు ఆ మత్తుగా ఉంటాయి. ఒకవేళ ఈ
ఈ యొక్క టీవీ అప్పుడైతే టీవీ ఉండింది. ఇప్పుడు మొబైల్ వచ్చేసింది. ఆ మొబైల్ అనే మత్తులో కొంతమంది పడిపోయి ఉంటారు. ఇంట్లో పిల్లల గురించి కూడా కొంతవరకు శ్రద్ధ ఉండదు. ఆహ్, ఎక్కడ చూసినా చూడండి ఇప్పుడు ఆ మత్తు చానా అయిపోయింది. రైల్వే స్టేషన్‌లో చూడండి, బస్ స్టాండ్‌లో చూడండి, బస్సులో పోతున్నప్పుడు చూడండి, ఎవరైనా చానా వరకు ఈ మత్తులోనే పడిపోయి ఉన్నారు. అది కూడా ఒక రీతిగా మత్తండి. ఈ మద్ మద్యం ఏ విధంగా మనిషిని మత్తుగా చేస్తుందో, ఈ విషయాలు కూడా ఈ విషయం కూడా మనిషిని ఒక విధంగా మత్తుగా చేసేస్తా ఉంది. వీటి నుండి మనం దూరంగా ఉండడం చానా ప్రాముఖ్యం. జాగ్రత్త పడడం చానా ప్రాముఖ్యం. ఆ మత్తులో పడినప్పుడు కొన్నిసార్లు ఆహ్, ఏమి చూస్తున్నారో వారికి తెలియని పరిస్థితిలో వెళ్ళిపోతున్నారు. కాబట్టి మనం జాగ్రత్త పడాలి. కొందరి జీవితం కొన్ని విషయాలు ఆ విధంగా మత్తుగా ఉంటాయి. నిద్ర అనే మత్తు ఉండొచ్చు. మద్యం అనే మత్తు ఉండొచ్చు. ఆహ్, ఈ విధంగా ఇటువంటి మత్తుల నుంచి మనము దూరంగా ఉండడం, జాగ్రత్త పడడం చాలా అవసరం. తర్వాత అయ్యక విచారం అంటున్నాడు. ఈ విషయాలు అయ్యక విచారాలు ఖచ్చితంగా మనిషి జీవితంలో ఉంటే అవి మనిషి హృదయాన్ని మందం చేస్తుంది. లోకపరమైన సంబంధమైన ఆహ్, వ్యసనాలు, చింత ఈ మనిషి జీవితం ఒక విధంగా ఎదగకుండా, దేవునిలో ఎదగకుండా అవి అణిచివేస్తాయి. ఒక ముల్లుగా ఉండి అణిచివేస్తాయి. అంటుండు ఈ విషయాలులో ఒకవేళ మనిషి పడిపోతే ఖచ్చితంగా మనిషి హృదయము మందమైపోయి జాగ్రత్త లేని వారిగా ఉండిపోతారు. అప్పుడు ఆ దినము వారి జీవితంలో ఉరి వచ్చినట్ల వస్తుంది అని ఆయన సెలవిస్తున్నాడు. ఎందుకని మనం గమనించాలంటే ముందర మనం చదువుతాం నెక్స్ట్ వచనంలో చూడండి. ఆ దినము భూమి అంతటా నివసించు వారందరి మీదకి అకస్మాత్తుగా వచ్చును. కాబట్టి మీరు జరగబోవు వీటినెల్లను తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తిగల వారగునట్లు ఎల్లప్పుడూను ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడని చెప్పెను. చూడండి, ఇక్కడ మనకు అక్కడ ఆన్సర్ దొరుకుతుంది. యేసయ్య దేని గురించి అసలు ఆయన చెప్పడానికి వారితో ఆయన చెప్పడానికి ఉన్నాడంటే ప్రార్థన గురించి, ప్రార్థన యొక్క విలువ గురించి ఆయన చెప్పడానికి ఈ విషయం ఆయన అక్కడ తెలియజేస్తున్నాడు. అంటే ప్రార్థన మనిషి జీవితంలో లేకుండా చేసే సంగతులివి. ఆత్మీయ జీవితాన్ని పాడు చేసే సంగతులివి. కాబట్టి వీటి నుండి మీరు ఇవి మీలో ఉండకుండా మీరు జాగ్రత్త పడండి. ఇవి ఉంటే హృదయం మందమైపోతుంది. ప్రార్థన చేయలేం. ప్రార్థనలో ఉండలేం. అంటే యేసయ్య చెప్పిన ప్రకారంగా ఆయన అంటున్నాడు, ఎల్లప్పుడూ మీరు ప్రార్థన చేయొచ్చు, మెలకువగా ఉండుడి. చూడండి, ప్రార్థనలో మెలకువగా ఉండుడి అని ఆయన ఎందుకు చెప్తున్నాడంటే, ఈ ప్రార్థనలో ఎవరైతే మెలకువగా ఉంటారో వీటి నుండి వారు ఖచ్చితంగా దూరంగా ఉంటారు. ఒక దేవుని సేవకుడు అంటాడు కదా, సో బాగా దేవుని సన్నిధిలో ప్రార్థించే వ్యక్తి పాపము చేయలేడు. దేవునితో సహవాసం కలిగిన వ్యక్తి, ప్రార్థనలో బాగా నిలకడగా ఉన్న వ్యక్తి పాపం నుండి దూరం ఉంటాడు, లోకం నుండి దూరం ఉంటాడు. ఏ వ్యక్తి అయితే లోకంలో ఉంటాడో, లోకానికి దగ్గరగా ఉంటాడో, పాపంలో బ్రతుకుతాడో ఖచ్చితంగా ప్రార్థన చేయలేడు. ప్రార్థన చేసేవాడు పాపం చేయలేడు, పాపం చేసే వ్యక్తి ప్రార్థన చేయలేడు. కాబట్టి సో ముఖ్యంగా ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే యేసయ్య ఏం కోరుకుంటున్నాడు అని అంటున్నాడు. సో ఆ దినము భూమిలో నివసించే ప్రతి ఒక్క మనుషుల మీదకి అకస్మాత్తుగా వస్తుంది. కాబట్టి ఆయన అంటున్నామంటే మీరు జరగబోవు వీటినెల్లను తప్పించుకొనుటకు ఏం జరగబోతాయి? పై వచనాల్లో 21 అధ్యాయం స్టార్టింగ్ చదువుకుంటూ వచ్చినప్పుడు భూమి మీద వచ్చే ఆపత్తులు, విపత్తులు ఎంత ఘోరంగా ఉంటాయో చివరి రోజుల్లో, ఆయన రాకడ సమయంలో ఆ విపత్తులన్నిటి నుండి తప్పించుకోవాలంటే, తర్వాత మనిషి కుమారుడు ఆయన వచ్చినప్పుడు ఆయన ఎదుట నిలవబడుటకు మనం శక్తి గలవారా అవ్వాలంటే ఆయన అంటున్నాడు, మీరు ఎల్లప్పుడూ మీరు ఎడతెగక ప్రార్థన చేయొచ్చు, మెలకువగా ఉండుడి. చూడండి, ఈ ప్రార్థన అనేది ఏం చేస్తుంది?
2 మన జీవితంలో ఈ ప్రార్థన ఎడతెగక చేసే ప్రార్థన ద్వారా మన జీవితంలో పొందుకునే గొప్ప దీవెనలు, ఆశీర్వాదాలు ఇక్కడ మనం ఆయన చూస్తున్నాడు. ఆయన అంటున్నాడు, ఆహ్, జరగబోతున్న వాటన్నిటి నుండి ఆ ప్రార్థన అనేది మిమ్మల్ని తప్పిస్తుంది. ఆ విపత్తు నుండి మీరు తప్పించబడతారు. తర్వాత ఆయన వచ్చినప్పుడు ఆయన ఎదుట నిలబడుటకు మీరు శక్తి గలవారగుతారు. కాబట్టి మీరు ఎల్లప్పుడూ ఎడతెగక ప్రార్థన చేయండి. ప్రార్థన చేస్తూ మరి మెలకువగా ఉండండి. ఆయన అన్ని సెలవిస్తున్నాడు. అవునండి. మనం ప్రార్థన చేయకుండా మెలకువగా ఉండలేం. సో, కాబట్టి మన జీవితంలో ఇటువంటి గొప్ప ఒక ధన్యత ప్రార్థనలో ఉంది కనుక, ఆ విషయాన్ని ఆయన తెలియజేయాలని శిష్యులతో మాట్లాడుతూ ఆయన ఈ విషయాలన్నీ కూడా ఆయన సెలవిస్తున్నాడు, చెప్తున్నాడు. కాబట్టి మన జీవితంలో మన ప్రార్థన జీవితం అంటే దేవునితో మనం కలిగి ఉన్న ఆ మంచి సహవాసం పాడు చేసే, మన హృదయాన్ని మందం చేసే, ఆలస్యంగా చేసే సంగతులు ఏదైనా ఉన్నా వాటిని మనం ఖచ్చితంగా విసర్జించాలి, విడిచిపెట్టాలని ఈరోజు దేవుడు తన వాక్యం ద్వారా మనల్ని హెచ్చరిస్తున్నాడు. సో, ఒకసారి మన జీవితాన్ని దేవుని వాక్యపు వెలుగులో మనం పరీక్షించుకుంటూ, దేవుడు ప్రార్థనలో పెట్టిన గొప్ప ఆ ఆధిక్యతను, ఆశీర్వాదాన్ని ఏమాత్రం కూడా మనం పోగొట్టుకోకుండా, సో, వచ్చే రోజుల్లో, ఈ చివరి రోజుల్లో ఉన్న మనం, వస్తున్న ఆ ప్రతి ఒక్క ఆపత్తు నుండి, విపత్తు నుండి మనం పడినట్లు, తర్వాత ఆయన ఎదుట మనము నిలబడుటకు శక్తి గల వరాగున్నట్లు మనం ఎల్లప్పుడూ కూడా ప్రార్థనలో చేస్తూ మనం మెలకువగా ఉన్నట్లు దేవుడు మనందరికీ తన కృపనిచ్చి సహాయం చేయను గాక. దేవుడు కొద్ది మాటలు దీవించిన గాక. దేవునికి స్తోత్రం. ప్రైజ్ లార్డ్ బ్రదర్. నిజమే కదా, దేవుడు ఎప్పుడు భూమి మీదకి వస్తాడో తెలియదు. ఆయన మనల్ని హెచ్చరిస్తున్నాడు. మన హృదయం దేని వల్ల మన హృదయం ఆ బరువుగా మారుతుందంటే, మొదటి వచ్చి తిండిలో మునిగిపోవడం, మనకి మత్తులో జీవించడం వల్ల. మత్తు అంటే ఆత్మీయంగా నిర్లక్ష్యం చేయడం దాన్ని. మూడో వచ్చేసరికి లోకపరమైనటువంటి చింతలు, ఎలాంటివంటే డబ్బు కోసం, భవిష్యత్తు కోసం, భయం కోసం. ఇవన్నీ మనం ఏం చేస్తున్నాయంటే దేవుని నుంచి మనం దూరం చేస్తున్నాయి. మనం దేవుని దూరం ఎప్పుడైతే దూరం అయిపోతామో చెప్పలేం. ఎప్పుడు ఎవరం ప్రిడిక్ట్ చేయలేం. మీరు ఎవరం ప్రిడిక్ట్ చేయలేం. ఆయన ప్రభుదినం అకస్మాత్తుగా వచ్చేస్తుంది. దాని తర్వాత ఆయన తీర్పు ఎవరిని తప్పించదు. నా కుమారుడు కదా, నా ప్రియ కుమారుడు, నేను తప్పించుకుంటా, ఎన్ని రోజులు నేను పావాలు చేసినాడు, నా పిల్లల్ని తప్పించుకుంటా, నేను రక్షించుకుంటా అంటే అట్లా కుదరదు. నీవైనా ఒకటే, నేనైనా ఒకటే. తప్పు చేస్తే తప్పు చేసినట్లే దేవుని దృష్టిలో. సిద్ధం లేని వారందరికీ ఎలా ఉంటుంది? అది ఉరివలే ఉంటుంది. ఎవరికేస్తారు? పాపం చేసిన వారికి. అంటే వాళ్ళ భూమి మీద బ్రతకనికి ఇంకా అవకాశం లేదు, వాళ్ళు దానికి అర్హులు అన్న వారికి మాత్రం ఉరివేస్తారు. ఇంకోటి మళ్ళీ ఏంటంటే, దేవుడు ఏం చేస్తున్నాడు? మనం జాగ్రత్తగా జీవించడం గురించి చెప్తున్నాడు. ఏ విధంగా నువ్వు జాగ్రత్తగా జీవించగలవు అంటే ఒక్కటే మార్గం ఉంది. అది దేవుని దగ్గర నువ్వు ప్రార్థించాలి. ఆయనకు ప్రార్థిస్తేనే, ఎల్లప్పుడూ ప్రార్థించు జాగ్రత్తగా ఉండాలి మనం. అప్పుడు ఏమవుతుంది? మనకి దేవునితో దగ్గరగా ఉన్నందుకు ఆయన దినం వచ్చినప్పుడు మనం ఆ ఊరి నుంచి మనం తప్పించబడుతూ వస్తాం. ఇంకోటి ఏంటంటే, ప్రార్థన లేకుండా ఆత్మీయ బలం అసలు ఉండదు. కాబట్టి మనల్ని మనం పరీక్షించుకుందాం. ఈ ఉదయకాల సమయం ఉందన మనం దేవునికి ఎలా ఉన్నాం? ఓకే, ఆయన ఊరికి అర్హులమా, లేదంటే ఆయన రాజ్యానికి అర్హులమా? ఆయన ఊరికి అర్హులైతే ఈ రోజు మనం తీర్మానం చేసుకుందాం. దేవుడా, నేను ఊరికి అర్హురాలను, నన్ను క్షమించు, నేను తప్పులేని ఆయన ఒప్పుకొని ఆయనకు ప్రార్థిస్తాం. ఎందుకంటే మన దేవుని, ఆయన కోపము నిమిషం మాత్రం ఉండను, ఆయన కృప నిరంతరం ఉండను. కాబట్టి మన దేవుడు మన ప్రార్థన ఆలకించే దేవుడు. ఆయన ఎంత మాత్రం పెట్టచోన పెట్టాడు, వాటిని త్రోసివేయడు. అలాంటి దేవునికి మనం ఉదయకాల సమయం ప్రార్థిస్తూ మనం ముందుకు వెళ్దాం. దయచేసి అలాగే గ్రూప్లో ఉన్నటువంటి ప్రార్థనా విషయాలను గుర్తుంచుకోండి. అలాగే చిన్నపిల్లల కొరకు ప్రార్థించండి. ఇంకెవరైతే ఎవరైతే ప్రార్థించాలనుకుంటున్నారో మిగిలినటువంటి ఖాళీ సమయాల్లో మీరు కూడా మీ నేమ్స్ ఇచ్చుకొని ప్రార్థించడానికి సహాయం చేయండి. ప్రైజ్ ది లార్డ్ అందరికీ. ప్రార్థించండి.